లైట్స్. అయ్యో ఏందయ్యా తోస్తా ఉన్నావు? ఆపిస్తే ఓ పోవయ్యా రొయ్య మీసాలు ఆయన భార్య మీద కోపమంతా మన మీద చూపిస్తూ ఉన్నట్టున్నాడే. చూసుళ్ళా నీ పౌరుషం. ఆ ఎమ్మ గుద్దే గుద్దులకు పక్కింట్లో పళ్ళాలు అదరుతా ఉన్నాయి. నేను ఊరికంతా చెప్పబడలేవయ్యా. ఏమబ్బయ్యా మీకు తెలీదా? తెలుసులే. వడ్డీయా వడ్లకర్రా. అప్పు తిరిగి అడిగితే ఇది పరిస్థితి. వీడికి అతి తెలివి ఎక్కువ, అసలు తెలివి తక్కువ. పేరు గోవిందం. సామాన్యంగా వీడిని ఎవరు ఏ పనికి పిలవరు. పిలవాల్సి వస్తే గోల్మాల్ గోవిందం అని పిలుస్తారు. ఆటోలు ఏమన్నా ఆముదంతో నడుస్తాయట. అయినా ఈయననేం లాభంలే. కనీసం మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి అందామంటే మా మూతంతా బీడిగా అయిపోయినే. ఇట్టగాలే ఇంకేమైనా పని చూసుకోవాల్సిందే. ఈడెవడబ్బా? యో ఏందయ్యా ఈడ జరుగుతా ఉంటే ఎవడొస్తాడు? అట్ట ఊర్లోకి పోయమ్ము. ఏమమ్మాలి నాయన? అదే అరస్తా ఉన్నావు కదా, ఆవు పాలు అని. అపచారం. ఆవు పాలు కాదు నాయన, ఆల్ పాల్. మా గురువు గారి పేరు. ఓహో ఏంది ఆయన ఊర్లో తప్పైనాడా ఇట్టా? లేదు నాయన, స్మరిస్తున్నా, అదే జపం చేస్తున్నా. ఇట్టా ముక్కు మూసుకొని జపం చేస్తే ఏమొస్తాదబ్బా? ఏం వస్తాదండి నాయన? ఆయన అడిగింది ఇస్తాడు, అడగంది ఇస్తాడు. మన భవిష్యత్తు బంగారం చేస్తాడు నాయన. ఆహా స్వామి, ఆయన నీకేదో సానాన్ని ఇచ్చినట్టున్నాళ్లే కానీ నేను ఇట్లాంటివన్నీ నమ్మనులే. అట్టా కాదు సాములైనా. సాములైనా ఏంటి నాయన? పాత సామాన్లు ఆయనలాగా సాములు వారు పద్ధతి. ఓహో నీ పద్ధతిలోనే పోదాంలే. ఇప్పుడు మనలో మన మాట బయట ఎవరితో చెప్పనులే. సాములోరు నిజంగానే భవిష్యత్తు బంగారం చేస్తాడా? ఏంది ఏమీ లేని మనలాంటి భవిష్యత్తు కూడా 100కి 100 ఓర్ని ఇన్ని రోజులు తెలియకపోయినే. అట్టా ఏం తెలుసు అంటే స్వామి ఆ స్వామికి? ఏమి తెలుసు అంటావేంటి నాయన? ఋగ్ యజుర్ సామ అథర్వణ వేదాలు C++ శాప బా. ఆహా నా యాల్ది సాములోరికి చూస్తా ఉంటే సరుకు సానానే ఉండట్టుండదే. ఇంతకు సాములోరు నిజంగానే మన భవిష్యత్తు బంగారం చేసినాడంటే నీకేం కావాలంటే అది ఇస్తావా స్వామి? అంటే అదంతా బంగారం అయినాకనేలే. ఇప్పుడు నా కాడే ఉండదు గోసిగూట తప్ప. ఏ సుఖము ఆశించను నాకు, నీదెందుకు నాయన? ఓ అట్టా వచ్చినావా? బాలే ఓడి స్వామి నువ్వు. ఇంతకు నీకు ఏం కావాలి నాయన? సామే నా గురించి తెలిసినోడు ఎవ్వడు ఈ ప్రశ్న అడగనే లేదు సామే. ఇప్పుడు నువ్వు అడిగినావు కాబట్టి నేను కూడా ఆలోచిస్తా ఉన్నా. ఇప్పుడు ఈరోజు ఖర్చులకు ఎంత లేదన్నా అట్టా ఇట్టా లెక్కలేసుకుంటే 1 కోటి రూపాయలు ఇప్పించామే. 1 కోటి రూపాయల? ఏం చేసుకుంటావు నాయన? ఏం స్వామి ఎర్రోలాగా ఉండాడే ఈయన కట్టా చెప్పాలబ్బా. ఇప్పుడు జీవితం అనుభవించద్దా? నీకు అర్థమేంటి చెప్తా నాకు. ఇప్పుడు మన కాడుండే సెకండ్ హ్యాండ్ షేర్ ఆటో అమ్మేసి కొత్త కారులో పోతా ఉంటే సామే ఈ ఊళ్ళో ఆటోళ్ళంతా మన చూడాలనా వద్దా? వాళ్ళ 1 కోటి రూపాయలు కావద్దు? కావాలి మరి. సరే నీ కోరిక అయితే బాగుంది. నీకు ఇదే ఏదో చిన్న కోరిక అయితే నేనే చేద్దాం అనుకున్నా, కానీ ఇది చాలా పెద్ద కోరిక నాయన. ఏదో మడత పేచి పెడతాం అనుకున్నా. దీనికైతే పట్నంలో మా గురువుగారి దగ్గర పోవాల్సిందే సుమా. ఏంది నీకు గురువు గారు ఉన్నారా? చాలా పెద్ద స్వామి. పెద్ద స్వామి? అట్నా పోదాం, దాని ఏముంది. కానీ ఎప్పుడు పోదాం? ఎప్పుడో ఎందుకు నాయన, ఇప్పుడే తక్షణం. ఆలస్యం అమృతం విషయం. స్వామి నేను మరీ అంత ఎర్రోండి కాలే స్వామి. ఇప్పుడు పెద్ద స్వాముల దగ్గరికి పోవాలంటే ముహూర్తం చూసుకోవాలన్నా, పళ్ళు పూలు టెంకాయ ఇంకా అంటే ఎత్తుకోవాలన్నా. సర్రంట ఇంటికి పోయి సామాన్ ఎత్తుకొని పోతే స్వాములూరిని సంతోషం చేయొచ్చు కదా. అందుకనే మనకాడ షేర్ ఉంది, ఎత్తుకొని అన్ని అడ్నే పట్నం పోదాం. సరేనా? అలాగే పోదాం. చల్ మోహన రంగ ఓ చల్ చల్ మోహన రంగ, చల్ మోహన రంగ ఓ చల్ చల్ మోహన రంగ. స్వామి ఇప్పుడు నీ మీద గురి కుదిరింది కాబట్టి చెప్తా ఉన్నా. ఇది పని అయిపోయిన తర్వాత నీకేమి ఇయ్యను అనుకోబాక. మన కాడ షేర్ ఆటో మందే ఇది. మన కాడ కాడెడ్లు ఉన్నాయి 2 ఎడ్లు ఉన్నాయి. ఆ నెల్లూరులో ట్రంక్ రోడ్లో ఏదో 2 సెంట్లు భూమి కూడా ఉందిలే. నెల్లూరులో ప్లాటా? అవును స్వామి. నీ అక్కడ నీ ఆశ్రమం పెట్టుకుంది పో. అలాగే. అది కదా అక్కడ ఆపలేనా? ముందే చెప్పొచ్చు కదా స్వామి. సరే నువ్వు నేను వస్తా ఉన్నా. సరేనా స్వామి? ఏం నట్ట కొట్టుకున్నారు? మా ఆచారంలో ఆచారం. ఓహో నేను కూడా కొట్టేనా? వద్దు నాయన, చిన్నగా కొడతా స్వామి. వద్దులే. స్వామి వారు లోపల ధ్యానంలో ఉన్నారు, మీరు అలా కూర్చోండి. స్వామివారిని దర్శనం చేసుకుని వస్తాను. వెళ్ళండి. ఇదిగో స్వాములైనా ఇట్రా. మళ్ళా స్వాములైనా ఏంటి నాయన? స్వామి నువ్వు అట్ట తిరుగు.
అలాగే. ఇదిగో సాములోరికి మన విషయం చెప్తే చెప్పినావు కానీ ఆ ఎడ్ల విషయం ప్లాట్ విషయం చెప్పమాక. సాములోరు మనసు కల్మషమైపోతే. స్వామి నిప్పున ఆయన కళ్ళు పోతే చెంపలు వేసుకో. చెంపలు వేసుకుంటా కానీ ఇదిగో సాములైనా ఈ సాములోరికి తొందర ఎక్కువ ఉంటుంటుంది బా. ఇప్పుడు సాములోరి పేరు ఆవు పాల బర్రెపాల ఇది చెప్పిండే. ఇదిగో గేట్ స్వామి కొంచెం చెప్పముదిలి ఇటు వస్తా. నాయనా ఈ సాములోరి పేరు ఆల్పాల్ స్వామి నాయన. ఆల్పాల్ అంటే ఏంది స్వామి? అదా ఫారెన్ ఫండ్స్ వస్తాయని అలా పెట్టుకున్నాడు అంతే. ఓ అంటే ఏంది స్వామి? ఆల్ ప్రాణులు అంటే అన్ని ప్రాణులకు స్వామి నాయన. అన్ని ప్రాణులకు? అన్ని ప్రాణులకు స్వామి నాయన. అంటే కుక్కలకు పందులకు అన్నిటికీ? అపచారం అపచారం. కళ్ళు చంపలేసుకుని ఆయన. సర్లే మనల్ని పట్టించుకుంటారు కదా. పట్టించుకుంటాను ఆయన. అయితే సరే. ఇదిగో స్వామివారు వస్తున్నారు, అలా ఉండు నాయన. స్వామివారు ఏం చేస్తున్నారో. ఆహా ఏ మందము, ఆహా ఏ మందము, ఓహో నీ చందము, నీ తీయని పెదవుల కొనికే మధువులు నావే. నాయనా నీలో ఏదో ఉందిరా నాయనా. ఏదో మీ అభిమానం స్వామి, నా కాడే ఉండదు స్వామి చెమట గబ్బు. ఇదిగో స్వామివారు అసలే తక్కువ మాట్లాడతారు. స్వాములైనా శిష్య నువ్వే దగ్గర అన్ని చూసుకో. అలాగే స్వామి. స్వామి వారు మామూలుగా 2-3 అక్షరాల కంటే ఎక్కువ మాట్లాడరు. నోము అంటే ఏంది స్వామి? నోరు ముయ్యని అర్థం. స్వామి వారి మాటలకు నేను అర్థాలు చెప్తాను కదా, నువ్వు అలా ఉండు. ఏమో స్వామి, స్వాములోరు అంటే సమ్మగా ఉంటారనుకున్నా, సర్రంట లేస్తా ఉన్నాడే. స్వామివారు చాలా గొప్పవారా, చాలా శక్తులు ఉన్నవారు. మొన్నటికి మొన్న పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వచ్చి స్వామి ప్రజలు మేము చేసిన పాపాలన్నింటినీ క్షమించి మాకు ఓట్లు వేసి గెలిపించాలంటే ఏమి చేయాలి స్వామి అని అడిగారు. స్వామి వారు వెంటనే ఏమన్నారు తెలుసా? ఏమన్నారు? పాయా అన్నారు. పాయా అంటే పాయసం స్వామి? పాయసం కాదురా మూర్ఖుడా, పాదయాత్ర. ఓహోహో అందుకేనా అందరూ పాదయాత్ర పోతా ఉన్నారు? అవును కదా మరి. సరే స్వామి కొంచెం సాయం చేయండి స్వామి, నీ సాయం ఉంచుకోలే. అలాగే నాయన. స్వామి నీ వారానికి వాస్తవా లేదు, నీకు లేని దోషం లేదు, కానీ నీలో ఏదో ఉందిరా నాయనా, లేకపోతే ఈ పరిచయం అసంభవం. ఏమో స్వామి నువ్వే కొంచెం ఆలోచించి ఏదన్నా చేయి స్వామి. సందేహాలు వద్దురా, సమయం లేదు, నీకేం కావాలో నాకు చెప్పరా. స్వామి ఏమంటా ఉన్నారు స్వామి? స్వామి ఏం స్వామి ఏం చేయాలమంటారు స్వామి? సందేహాలు వద్దురా, సమయం లేదు, నీకేం కావాలో నాకు చెప్పరా. ఇదిగో నీకు కొత్త జీవితంలో ఏం కావాలో అది కాగితంలో రాయి. అలాగే ఈ జీవితం నుంచి కొత్త జీవితంకి ఏం తీసుకెళ్ళాలనుకున్నావు అది ఇంకో కాగితంలో రాయి. అన్ని స్వామిలోకి చూసుకుంటా. హోమానికి సామాగ్రి సిద్ధం చేయి. సరే రాయ్. కాదు ఎడ్లు రాయి. ఆ ప్లాట్ వస్తుందా? ఆ ప్లాట్ రాయి. కొత్త జీవితంలో ₹1,00,00,000 రా స్వామి. ₹1,00,00,000 స్వామి. ఇంకేం కావాలి? ఇంకేం వద్దు స్వామి, స్వామిలో పూజలు ఉన్నప్పుడే పెట్టేసి. స్వామి సామాగ్రి సిద్ధమైంది స్వామి. నాయనా ఇలా రా నాయనా. చెప్పండి స్వామి. ఓం విభూదాయ నమః, ఓం కుంకుమాయ నమః, ఓం దండాయ నమః. దండమాయ నమః స్వామి. నాయనా చెప్పండి స్వామి. ఈ కొత్త జీవితం ఈ డబ్బాలోనే ఉంది నాయనా. ఈ డబ్బాలో ఉన్న స్వామి దండం పెట్టుకో నాయనా. డబ్బాకు దండం స్వామి, మీకో దండం స్వామి. శిష్య స్వామి గోవిందా చెప్తూ తీర్థం పుచ్చుకోమని చెప్పు. అలాగే స్వామి. గోవిందా చెప్పిన ఆయన. గోవిందా తీర్థం బాగుంటుంది, ఇంకొంచెం ఈ స్వామి. గోవిందా చెప్పిన ఆయన. గోవిందా ఇంకొంచెం ఈ స్వామి. స్వామివారు ఏం చేయమంటారు స్వామివారు ఇప్పుడు? శిష్య నీ పని ముగించు. అలాగే స్వామివారు. చిన్న స్వామి మనం కాస్త ఏకాంతాలు మాట్లాడుకుందాం రా. ఆల్పాల్ అంటూ వచ్చి నేలపాలయ్యావు కదా నాయన. నీతో కలిపి 111 పేరుకు తగ్గట్టే పంగనామం పెట్టించుకున్నావు. ఆస్తులు మన సొంతం. స్వామి పని వదిలేసింది స్వామి. పరలోకంలో 2 రోజులు హాయిగా గడిపాడని అక్కడ 2 మడాలు చేస్తే
నేనే కనికరించి కాపాడి ఈ లోకానికి తీసుకువచ్చా అని చెప్పు. కేక